నవంబర్ 15 దేవుని వాగ్దానం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కీర్తనలు 117:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలందరినీ కూడా ఆనందంగా సంతోషంగా ఉండేలా ఈరోజు ఆయన సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క చిత్తంలో ప్రభు మనలను ఉన్నతమైనటువంటి స్థలాల వైపు నడిపించడానికి ఆయన కృప మనకి ఎంతో అవసరం. ఆయన కృప లేనిదే మనము ఏమాత్రం కూడా ఉండలేం. ఒకానొక సందర్భంలో బోధకుడైన పౌలు దేవునితో మాట్లాడుతూ ఆయనకున్న సమస్యను దేవునికి వెళ్ళబుచ్చుకుంటున్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా కృప చేత రక్షింపబడ్డాము. ప్రియులారా, అలాంటి ఉన్నతమైనటువంటి దేవుని కృప మన మీద హెచ్చుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన కృప, దేవుని కృపను మనం పొందుకోవడానికి మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాలను ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ప్రభు యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం. దేవుని కృపకు పాత్రులుగా ఉండడం అనేది అది దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడలారా, కీర్తన 103:11 చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారి ఎడల దేవుని కృప పొందుకుంటాం. మరియమ్మను గురించి మనం చూస్తూ ఉంటే, నువ్వు కృప పొందిన దానివి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కన్యక. అలా మనము ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృపను పొందుకొని ఆయన కృప హెచ్చుగా మన ఎడల కలుగుతుంది. తత్ఫలితంగా మన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ కృపను మేము పొందుకోవడానికి నీ యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళే ఆ గొప్ప జీవితం మాకు దయచేయండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.